హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి రోటీ చిప్పకారం అయితే చేస్తున్నాను. ఈ రోటీ చిప్పకారం ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇది ఎక్కడో ఒకరికి తెలుసండి, అందరికీ తెలియదు. చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకొని నీళ్ళలో వేసి నానబెట్టేసుకుందాము. ఒక 15 ఎండుమిరపకాయల దాకా ఒక కడాయిలో వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర వేసుకుందాము. ఇలాగ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక చేప తీసుకుంటున్నానండి. ఎండు చేప ఉంటుంది కదా, అది సిమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి. మనం కడాయి పెట్టి కాల్చాల్సిన అవసరం లేదు, ఇది గ్యాస్ స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలి. అలా కాల్చుకుంటే చిప్పకారం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము. నేనైతే రోల్లో చేస్తున్నానండి. ఈ పచ్చడి అయితే వెల్లడిపాటి కడాయిలో వేసి పప్పు గుత్తితో రుబ్బుతారండి. నేనైతే రోల్లో చేస్తున్నాను. ఎండుమిరపకాయలు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. చేపలు ఉన్నాయి కదా, ఈ చేప అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇలాగా రుబ్బుకోవాలండి, దంచుకోకూడదు. ఈ పచ్చడి అనేది రుబ్బుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ రుబ్బుకున్న తర్వాత ఇందులోకి చింతపండు వేసుకుందాము. చింతపండు వేసుకొని ఇలాగ రౌండ్గా రుబ్బుకుంటూ ఉండాలి పచ్చడి. ఇలా కొంచెం ఎదిగింది కదా, ఇందులోకి మనము కొంచెం నీళ్లు వేసుకొని రుబ్బుకోవాలి. ఇది మా నాన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి చిన్నప్పుడు, చాలా బాగుండేది. చిన్నులపాయలు వేసుకున్నాము. ఒక 10 చిన్నులపాయల రెబ్బల దాకా వేసుకున్నాము. కొంచెం నీళ్లు వేసుకొని రుబ్బుకుందాము. ఇందులోకి ఒక చుక్క ఆయిల్ కూడా వేయటం లేదు, ఆయిల్ లేకుండా ఈ పచ్చడి అనేది చేస్తున్నాను. ఇలాగా చేపలు ఇష్టపడే వాళ్ళైతే ఇలాగా ఈ పచ్చడి అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసి నీళ్లు వేస్తున్నాను. పచ్చడి లూజ్గా ఉండాలంటే కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలాగ రుబ్బుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మనకి చిప్పకారము. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి, అంత బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. నోటికి రుచిగా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చూశారు కదా, ఒక చుక్క ఆయిల్ కూడా వేయట్లేదు నేను. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.